ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటో వాలాలు దందా కొనసాగిస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు భక్తులకు బ్లాక్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులను ట్యాక్సీలు, ఆటోల్లో తీసుకెళ్లి శ్రీవారి మెట్టు మొదట్లోనే టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టోకెన్లతో బస్సులు, ట్యాక్సీలు, కార్లలో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. ఈ దందాతో నడక మార్గంలో వెళ్లే భక్తులు టోకెన్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 1200 మెట్టు దగ్గర సర్వదర్శనం టోకెన్లు టీటీడీ అధికారులు జారీ చేసేవారు. కానీ ప్రస్తుతం మొదట్లోనే ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ భారీగా కుదించింది. ఒకప్పుడు 6000 వరకు టోకెన్లు జారీ చేయగా ప్రస్తుతం 2 నుంచి 3000కు పరిమితం చేశారు. ఇదే సమయంలో దర్శనం టోకెన్ల విషయంలో ట్యాక్సీ, ఆటో వాలాలు దందాకు పాల్పడుతున్నారు. దీంతో దర్శనం టికెట్లు దొరక్క నడకదారిలో వెళ్లే భక్తులు అగచాట్లు పడుతున్నారు. ఈ దందాను అరికట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం ఒక్క కౌంటర్ మాత్రమే పెట్టారని, ఇది చాలా అన్యాయమని భక్తులు వాపోతున్నారు. కనీసం 5-6 కౌంటర్లు పెట్టి టోకెన్లు జారీ చేయాలని కోరుతున్నారు. టికెట్ పొందలేని భక్తులు తిరుమలలో ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లాలని మైక్లో అనౌన్స్ చేయడంతో చాలామంది నిరాశతో వెనుతిరుగుతున్నారు. బస్సులు, వాహనాల్లో వెళ్లేవారికి టిక్కెట్లు ఇచ్చి నడిచి వెళ్లేవారికి టోకెన్లు ఇవ్వకపోవడం అన్యాయమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిచి వెళ్లే భక్తులకు స్టాంపింగ్ చేయాలని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అంటున్నారు. ఇక్కడ కూడా ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు, 2000 తీసుకుని ఆటో వాళ్ళు ఇక్కడికి తక్కువ జనాలు ఉంటారు. ఈ రూట్ ఎవరికి తెలియదు. మీరు వెళ్తే టికెట్ దొరుకుతుంది, 5000 ఇస్తారు, అది ఇది అని చెప్పి ఇలా తీసుకొచ్చి టికెట్లే దొరకకుండా లైన్లో 4 గంటల నుంచి ఇక్కడ ఉండి లైన్లో నించొని ఇంతంతా కష్టపడితే టికెట్లు కాదు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళినా కానీ, నడిచి వెళ్ళినా కానీ సర్వదర్శనం అంట, బస్సులో వెళ్ళినా కానీ సర్వదర్శనం అంట. ఇదే రకంగానేమో నాకు కూడా తెలియదు. అందువల్ల ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయాలని టీటీడీ వాళ్ళని కోరుతున్నాను.